విప్రాణం శతకం శుద్ధం ఫల పుష్పహారకం. అనేక మంది బ్రాహ్మణోత్తములను పిలిచి దానాలు చేస్తూ సంవత్సర కాలం చేయాలి. సర్వవ్రత విధానజ్ఞం వేదాంత సారకం. ఈ వ్రతాన్ని సంవత్సర కాలం జరిపించేటువంటి పుణ్యక వ్రతాన్ని జరిపించడానికి వేదశాస్త్రాలు బాగా తెలిసినటువంటి నిర్మలమైనటువంటి వ్యక్తి పూజ చేయించాలట. పురోహితుడు అంటే మామూలు పురోహితుడు కాదు, సమస్త వ్రతాలు తెలిసినవాడు, సమస్త వేదాంగ శాస్త్రాలు తెలిసినవాడు, చక్కటి కఠినమైన నియమాలు సదాచారం కలిగినవాడు. అటువంటి వాడు నాతో సమానమైన వాడు కనుక నీకు పురోహితుడిగా దొరికితే నువ్వు చేసేటువంటి పుణ్యక వ్రతం ఫలిస్తుంది. నాతో సమానమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలవాడు కావాలి. ఎవరున్నారు అని అడిగింది అమ్మవారు. ఈ లోకంలో ఒక్కడే ఉన్నాడు ఉత్తమమైనటువంటి పురోహితుడు. ఎవరు? సనత్కుమారుల వారు, బ్రహ్మ యొక్క మానసపుత్రుడు సనత్కుమారుల వారు ఉన్నారు. దేవి శుద్ధేన కాలేన వరం నియమపూర్వకం. కనుక ఆ సనత్కుమారుల వారిని ప్రార్థించి బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుల వారిని అనుగ్రహిస్తారు. అతన్ని పిలుచుకొని నువ్వు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వినయపూర్వకంగా మాఘశుక్ల త్రయోదశ్యాం వ్రతారంభం శుభప్రియే. మాఘమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించు. అక్కడి నుంచి సంవత్సర కాలం చెయ్యాలి. ఆ మాఘశుద్ధ త్రయోదశికి ముందు మాఘశుద్ధ ద్వాదశి ఉంది కదా, ఆ రోజు ఉపవాసం ఉండాలి.